ఎమ్మి ఎమ్మి గులాబ్ జామున్, బ్రెడ్తో చేసిన గులాబ్ జామున్ అయితే రెడీ అండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి గులాబ్ జామున్ అయితే రెడీ. ఎలా చేయాలైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. చూడు అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాళ అయితే బ్రెడ్తో అయితే గులాబ్ జామున్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూసేద్దాం పదండి ప్రాసెస్. చూడండి ఫస్ట్ అయితే ఒక 5 పీసులు అయితే తీసుకున్నాను. అలానే ఒక కప్పు పాలు, బెల్లం, ఒక 2 ఇలాచీ అండి. చాలా సింపుల్ రెసిపీ. ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు త్వరగా చేసి అయితే పెట్టచ్చు. 15 నిమిషాలు అయితే అయిపోతుందండి, అంత ఈజీగా చేసుకోవచ్చు. మామూలు గులాబ్ జామున్ తినేసి ఉంటారు, కానీ బ్రెడ్తో అయితే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. చూడండి, చూసి ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫస్ట్ అయితే బెల్లం ఉంది కదా, బెల్లం అయితే ఒక గిన్నెలో వేసుకుని పాకం అయితే పెట్టేద్దాము. గులాబ్ జామున్కి సరిపడే బెల్లం అంటే ఇది. చూడండి తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని పాకం అయితే పట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడైతే ఈ పాకం రెడీ అయ్యేలోపు మనము బ్రెడ్లు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము. బ్రెడ్ స్లైస్లు అయితే కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ ఉండేవన్నీ ఒక సైడ్ పెట్టేసుకోవాలండి. చూడండి ఇవైతే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా బ్రెడ్ స్లైస్లు అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి చిన్నగా అయితే కట్ చేసి ఇలా స్లైసెస్గా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మా ఛానల్లో ఫస్ట్ టైం అయితే చేస్తున్నా అండి. బెల్లంతో అయితే చాలా బాగుంటుంది టేస్ట్. షుగర్ అయితే ఎక్కువ తీసుకోకూడదు అనేసి బెల్లంతో అయితే చేస్తున్నా అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి ఈ బ్రౌన్ పీసెస్ అయితే ఇలానే ఉంచేసుకోవాలి. పాకం అయితే రెడీ అవుతుంది. చక్కెర ఒకే కరగాలి. మనం మామూలు గులాబ్ జామున్ ఎలా చేస్తామో అలా. చూడండి బెల్లం అయితే ఇప్పుడు మామూలుగా చక్కెర పాకం పడతాం కదా గులాబ్ జామున్కి, అలానే బెల్లం అయితే ఒకే కరిగే వరకు అయితే పెట్టుకోవాలి. యాలకులు అయితే దంచి వేసేసుకుంటున్నాను. ఇక కొబ్బరి అండి, టేస్ట్ కోసం వేస్తున్నాను నేను, ఇదైతే ఆప్షనల్. పాకం అయితే రెడీ అయింది. ఇదైతే స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఇంకా బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా తడపచ్చేది వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. చూడండి ఇది సేమ్ గులాబ్ జామున్ ప్యాటర్న్ రావాలి, అలా కలుపుకోవాలి. మిల్క్ అయితే ఎక్కువ, పాలు అయితే ఎక్కువ పట్టదండి. చూడండి అప్పుడే అయిపోయింది. ఇదైతే ఇలా పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్, త్వరగా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా రౌండ్గా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం చాలా బాగుంటాయండి. మామూలు గులాబ్ జామున్ టేస్ట్ ఉంటాయి అనుకుంటున్నాను. చూడండి ఇలా చిన్న బాల్స్ చేసుకొని అయితే డీప్ ఫ్రై చేసుకోవడం. చూడండి ఇలా డీప్ ఫ్రైకి అయితే పెట్టేసుకుందాం. చూడండి ఒక కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఈ ఆయిల్ అయితే చిన్న మంటపై కాల్చుకోవాలి. అప్పుడే లోపల అంతా కాలుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నగా వేసేసుకోవాలి. చూడండి ఒకేసారి అన్నీ వేసుకోకుండా ఒక 5 అయితే వేసి కాల్చి చూపిస్తాను అండి.
చూడండి అప్పుడే ఉబ్బుతూ ఉన్నాయి. ఇక్కడ ఆయిల్లో ఇది ఫ్రై అవ్వాలి. కొద్ది చిన్న మంట పైన పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా కాల్చుకోవాలి. చూడండి కొద్దిగా అవే వస్తాయి కొంచెం. చూడండి అచ్చం గులాబ్ జామున్ లానే ఉన్నాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఎమ్మి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతున్నాయి. చూడండి సేమ్ ఇలా గులాబ్ జామున్ లాగా కాల్చి అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా కూడా చేసేసుకుంటాము. అయితే చూసేద్దాము. చూడండి అచ్చు గులాబ్ జామున్ లాగానే ఉంది. చూడండి అచ్చం గులాబ్ జామున్ లానే ఉన్నాయి. ఓసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. అంటే ఇక్కడ బెల్లం పాకం అయితే రెడీ అయింది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేయాలి. డుమ్ 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 డుమ్. ఇవైతే ఇలానే ఉంచాలండి కొద్దిసేపు. కొద్దిగా బెల్లం పాకం అయితే మొత్తం పట్టుకోవాలి కదా. చాలి అయితే సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఎమ్మి గులాబ్ జామున్ అయితే రెడీ. ఇవైతే కొద్దిగా నాన్నకైతే చాలా బాగుంటాయండి. చూడండి ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు పెట్టాలని ఎదురు చూస్తున్నారండి. అప్పుడే చూడండి మనకు పాకం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇలా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినొచ్చండి. అంతే అండి.